షక్లీనా, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇలా చూడు, నీకు నీ అన్నీ అస్సలు గుర్తుకు రావట్లేదు కదూ. జెనీ, జాడీలను కూడా నువ్వు ఇక్కడికి అస్సలు పంపించట్లేదు. అదిగో జెనీ, జాడీ వచ్చేసారు. ఈ మధ్య వీళ్ళిద్దరి గొడవ బాగా ఎక్కువైపోయింది. అందుకే నేను వీళ్ళని బయటికి తీసుకువెళ్ళడం లేదు. చాలా రోజుల నుంచి వీళ్ళు షాకాల్ మావయ్యని చూడాలి అని అంటున్నారు. అందుకే నేను వీళ్ళని తీసుకొచ్చాను. చాలా ఆకలేస్తోంది. అలాగా, మీకోసం రుచికరమైన ఆహారం తెచ్చాను. మీకోసం ఈ రోజు స్పెషల్ గా చేశాను. మీరు తినడాన్ని మొదలు పెట్టారంటే అలా తింటూనే ఉంటారు. ఎందుకంటే అలాంటి ఆహారం ఇది. ఆగో ఆగో ఆగబట్టే ఆగో. అరే షాకాల్, దీన్ని ఆపు. చూసారా వీళ్ళిద్దరూ ఎంత బాగా మ్యాజిక్ చేస్తున్నారో. రుద్ర ముందు ఇవేమీ పని చెయ్యవు. తన ముందు ఇలాంటివన్నీ చిన్న పిల్లల చేష్టలాంటివి, తెలుసా? ఈ రుద్ర ఎవరు? సన్ సిటీకి చెందిన జైసింగ్ చౌహాన్ యొక్క మనవడే ఈ రుద్ర. అతని ముందు పెద్దవాళ్ళ మ్యాజిక్ కూడా ఏమాత్రం పని చెయ్యదు. మాతో ఆ రుద్ర తలపడలేడు, సరేనా? పద జానీ, వెళ్ళి చూసొద్దాం ఈ రుద్ర ఇంతకీ ఎవరని. అవును పిల్లలు, వెళ్ళండి. ఇది మీ మర్యాదకి సంబంధించింది. జెనీ, జాడీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి రుద్ర చాలా స్మార్ట్ అయిన కుర్రాడు. జాగ్రత్తగా ఉండాలి. మీరేం బాధపడకండి మావయ్య, మేము వాడికి బుద్ధి చెప్తాము. మమ్మల్ని జీవితంలో మర్చిపోలేడు. జాడీ, లెట్స్ గో. ఈ జాడీ, ఇదేనా రుద్ర సన్ సిటీ? ఈ సన్ సిటీలో ఉన్న సంతోషాన్ని మొత్తం మనం తీసేద్దాం. లెట్స్ స్టార్ట్. స్లేరీ స్పేరీ స్నేకీ చూ. అసలు ఏం జరుగుతుంది? ఓ నాయనే, బాబాయ్. టామీ, ఈ టామీకి అసలు ఏమైంది? ఏం జరుగుతుంది? నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను కాపాడండి. నేను కింద పడిపోయేలా ఉన్నాను. ఈ గేమ్ చాలా బాగుంది కదా. హలో రుద్ర, ఎక్కడున్నావు? త్వరగా రా. ఈ కారు నన్ను ఢీ కొట్టేలా ఉంది. నా కారు డాన్స్ చేస్తుంది. త్వరగా రా రుద్ర, వచ్చి నన్ను కాపాడు. పాడుకోండి, ప్రాణాలు కాపాడుకోండి. అసలు మీరెవరు? ఓ, ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నావు. నువ్వే రుద్రవన్నమాట. తనే రుద్ర. మేమిద్దరం రుద్ర బెస్ట్ ఫ్రెండ్స్, మైరా ఇంకా వరుణ్. నా పేరు జెనీ, తను నా బ్రదర్ జాడీ. ఇక షాకాలేమో మా ఇద్దరికి మావయ్య.
నైస్ టు మీట్ యు. మేము మీకు బెస్ట్ విషెస్ చెప్తామని వచ్చాము. అలాగే మీకు స్వీట్స్ కూడా తీసుకొచ్చాము. ఏంటి స్వీట్సా? స్వీట్స్ ఎక్కడున్నాయి? ఏ స్వీట్స్ తీసుకొచ్చారు? గులాబ్ జాములు తీసుకొచ్చారా? కాజు కత్లీ కూడానా? ఓ స్వీట్. మీకు స్వీట్ అని చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతున్నట్టున్నాయి. నేను నీకు స్వీట్ ఇస్తాను. జోడీ, లెట్స్ స్టార్ట్. స్లెరీస్ స్లెరీస్ స్నేకీ చూ. త్వరగా ఇక్కడికి స్వీట్స్ రావాలి. అరే నా స్వీట్స్ ఎవరైనా ఆపండి. తిను తిను, అంతా తిను. ఇంతసేపు గులాబ్ జామే కదా తిన్నావు. ఇప్పుడు చూడు, లడ్డుతో పాటు అన్ని స్వీట్స్ వస్తున్నాయి. మీరిద్దరు ఇప్పుడే మీ మ్యాజిక్ ని ఆపండి, లేదంటే జరిగేదే వేరు. రుద్ర, నువ్వు జరుగు. వీళ్ళకి మనం తక్కువేం కాదని చూపించాల్సిందే. జంతర్ మంతర్ మాయాజాలం తంతర్ చూ. సారీ రుద్ర. ఇదేనా నీ మ్యాజిక్ ట్రిక్స్? ఈ ఫీల్డ్ లో నువ్వు మాకు జూనియర్. మా మ్యాజిక్ ముందు నువ్వు చాలా చిన్నవాడివి రుద్ర. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఈ బాయ్స్ కా సక్కు డిస్పారో. ఎక్కడికి పారిపోతున్నారు? ఏయ్ ఆగండి, ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు భయపడ్డారా ఏంటి? మనసుంటే మార్గం ఉంటుంది. రండి, నాతో వచ్చి తలపడండి. రుద్ర, నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఇలా పరిగెడుతూ ఉంటే నేను అలసిపోతాను. నాకు గాల్లో ఎగరడం కూడా తెలియదు. రుద్ర, ఆగండి. మీరిద్దరూ ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా ముందుకు రండి. మిమ్మల్ని పంకిన్లో వేసి మీ ఇంటికి పంపించేస్తాను. స్లెరీస్ స్లెరీస్ స్నేకీ చూ. పంకిన్స్ అని కింద పడిపోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నా టైం బాగాలేదనుకుంటాను. ఉదయం నుంచి పరిగెడుతూనే ఉన్నాను. నన్ను ఎవరైనా కాపాడండి. హే రుద్ర, నువ్వు వీళ్ళని అడ్డుకోగలవంటే అడ్డుకొని చూపించు. మైరా, వరుణ్, స్పీడ్ గా వెళ్ళండి, తొందరగా. పరిగెత్తండి పరిగెత్తండి. మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళే పారిపోతున్నారు. నీ గురించి బాగా పొగిడారు. నేను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు. వాట్ ఏ లూజర్. నీ గురించి వట్టి పొగడ్తలు మాత్రమేనా? బాయ్స్ కా సక్కు బ్రేకో. ఈ బాయ్స్ కా మేకో వన్. ఇంత పెద్ద పంకిన అది మనల్ని ఫాలో చేస్తుంది. ఇది చీటింగ్ కదా. మనం చేసిన మ్యాజిక్ మనకే తిప్పి కొడుతుంది. నన్ను కాపాడు. ఇప్పటికైనా అర్థమైందా పిల్లలు? రుద్ర మ్యాజిక్ చాలా బాగా చేస్తాడని మీకు ముందే చెప్పాను కదా. జోగా ఇక చాలా ఆపుతావా? మావయ్య, అతను మమ్మల్ని మోసం చేసి పంకిన్ లోపల పెట్టి పంపించాడు. అవును కదా జాడీ? అవును, వాడు మోసగాడు. ధైర్యం ఉంటే మా ముందు వచ్చి తలపడాలి. మీరేం బాధపడకండి పిల్లలు. ఈసారి మీకు నేను కొన్ని ట్రిక్స్ నేర్పించి పంపిస్తాను.
ఆ తర్వాత ఆ రుద్ర నా పిల్లల్ని ఏ విధంగానూ మోసం చేయలేడు, తెలిసిందా? ఈసారి అతన్ని మేము బంధించి ఇక్కడికి తీసుకొస్తాము. ఆ తర్వాత అతనికి బుద్ధి చెప్తాము. ఏమంటా జాడీ? అవును జెనీ. మమ్మీ, మేమేం చేయాలో చెప్పించండి. జెనీ, జాడీ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రుద్రాని పట్టుకోవడం అంత సులభం కాదు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే నేను ఈ విషయం ముందు చెప్తున్నాను. నేను చెప్పేది విను షాకాల్. రుద్రాన్ని పట్టుకోవడం కష్టమైన పని కావచ్చు, కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఈసారి చూడు, నేను నా పిల్లలకి నేర్పించే మ్యాజిక్ చూసి నువ్వు మాత్రమే కాదు, ఆ రుద్రాన్ని ఆశ్చర్యపోతాడు చూడు.